వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ సిటీ లోపలి పరిశ్రమలు ఓఆర్ఆర్ అవతలికి తరలింపు. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాము. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ అయితే మళ్ళీ ఒక జీవోని అయితే పాస్ చేసిందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. అసలు దానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ భూములు రెసిడెన్షియల్, విద్యా సంస్థలు, వాణిజ్య అవసరాలకు వాడుకునేలా అవకాశం. హెచ్ఐఎల్టీ పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం. కేటగిరీ వారీగా 30%, 50% ఇంపాక్ట్ ఫీజు ఖరారు. అప్లికేషన్ పెట్టుకున్న 2 వారాల్లో అనుమతులు, 45 రోజుల్లో కన్వర్షన్. హైదరాబాద్ సిటీలో ఉన్న కాలుష్యకారక అవుట్డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ అవతలకు తరలించేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. బాలానగర్, కాటేదాన్, కుకట్పల్లి, ఉప్పల్, జీడిమెట్ల, చెర్లపల్లి తదితర 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూములను ఇతర అవసరాలకు వాడుకునేలాగా కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTPని అమలు చేయనుంది. ఈ మేరకు శనివారం ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 22 ఇండస్ట్రియల్ ఏరియాల్లోని 9292.53 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేందుకు మార్చుకునేలా అవకాశం కల్పించింది. ఈ మొత్తం భూముల్లో నిర్మాణాలు చేపట్టనివి ప్లాటెడ్ 4740.14 ఎకరాలు అని పేర్కొంది. సిటీలో 60 ఏళ్ల కిందట పరిశ్రమల కోసం భూములను కేటాయించారు. 6 శతాబ్దాల కాలంలో సిటీ ఎంతగానో అభివృద్ధి చెందింది.